ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రం 9వ అధ్యాయం. బాబా వద్ద సెలవు పుచ్చుకొనున్నప్పుడు వారి ఆజ్ఞను పాలించవలెను. వారి ఆజ్ఞకు వ్యతిరేకంగా నడిచిన ఫలితములు. కొన్ని ఉదాహరణలు: భిక్ష, దాని ఆవశ్యకత, భక్తుల అనుభవములు. షిర్డీ యాత్ర యొక్క లక్షణములు. బాబా ఆజ్ఞ లేనిదే ఎవరునూ షిరిడి విడువలేకుండిరి. బాబా ఆజ్ఞకు వ్యతిరేకంగా పోయినచో అనుకొని కష్టములు వచ్చుచుండండి. బాబా ఆజ్ఞను పొందుటకు వారి వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా కొన్ని సలహాలు ఇచ్చుచుండెడి వారు. ఈ సలహా ప్రకారం నడచి తీరవలెను. వ్యతిరేకంగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువ అట్టి ఉదాహరణలు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యాకో తేపాటీళ్ళు. ఒకనాడు టాంగాలో తాత్యా కోపర్గాం సంతకు వెళ్ళుచుండెను. తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోచుంటినని చెప్పాను. బాబా ఇట్లనెను: తొందరపడవద్దు, కొంచెం ఆగుము. సంత సంగతి అటుండనిము. పల్లె విడిచి బయటకు పోవలదు. అతని ఆతురతను చూచి మాధవరావు దేశపాండే అయినా వెంట తీసుకుని పొమ్మని బాబా ఆజ్ఞాపించాను. దీనిని లెక్క చేయక తాత్య వెంటనే టాంగాను వదిలెను. 2 గుర్రంలో ఒకటి కొత్తది, మిక్కిలి చురుకైనది. అది 300 రూపాయల విలువ చేయును. సావుల్ బావి దాటిన వెంటనే అది వడిగా పరిగెత్తెను. కొంత దూరం పోయిన పిమ్మట కాలు బెనికి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బ తగలలేదు, కానీ తల్లి ప్రేమగల బాబా ఆజ్ఞను జ్ఞప్తికి తెచ్చుకొనెను. ఇంకొకప్పుడు కొల్హార్ గ్రామమునకు పోనప్పుడు బాబా ఆజ్ఞను వ్యతిరేకించి టాంగాలో పోయి ప్రమాదమును పొందెను. ఐరోపా దేశపు పెద్ద మనిషి. బొంబాయి నుండి ఐరోపా దేశపు పెద్ద మనిషి ఒకడు షిరిడీకి వచ్చెను. నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చి బాబాకు ఒక లేఖను తీసుకుని ఏదో ఉద్దేశముతో షిరిడీకి వచ్చెను. అతనికి ఒక గుడారంలో సుఖమైన బస ఏర్పరిచిరి. అతడు బాబా పాదములకు నమస్కరించి వారి చేతిని ముద్దిటవలెనని 3 సార్లు మసీదులో ప్రవేశించ యత్నించను. కానీ బాబా అతనిని నిషేధించను. కింద బహిరంగావరణలో కూర్చునియే దర్శించవలననిరి. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడి విడివవలనని నిశ్చయించను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినం పోమని బాబా చెప్పెను. తక్కిన వారు కూడా అట్లనే సలహా ఇచ్చిరి. వారి సలహాలను వ్యతిరేకముగా అతడు టాంగాలో బయలుదేరెను. ప్రప్రథమున గుర్రములు బాగుగానే పరిగెత్తేవి. సావుల్ బావి దాటిన వెంటనే ఒక తొక్కుడు బండి ఎదురు వచ్చెను. దానిని చూచి గుర్రములు బెదిరి త్వరగా పరుగిడసాగెను. టాంగా తల్లకిందులయ్యెను. పెద్ద మనిషి కిందపడి కొంత దూరం ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకొనుటకై కోపర్గాం ఆసుపత్రిలో పడి ఉండెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురని, బాబా ఆజ్ఞానుసారం పోవారు సురక్షితంగా పోవుదురని జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారి భిక్షాటనముచే జీవితమంతయు గడుపనేలా అను సంశయం చాలామందికి కలుగవచ్చును. ఈ ప్రశ్నకు 2 దృక్కోణముల్లో సమాధానం చెప్పవచ్చును. భిక్షాటనము చేసి జీవించుటకు ఎవరికి హక్కు కలదు? పంచశూనములు వానిని పోగొట్టుకొను మార్గమేది అను ప్రశ్నలకు సమాధానము చెప్పవచ్చును. సంతానము, ధనము, కీర్తి సంపాదించుటయందు ఆపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవింపవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారి ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు. వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు.
వారు అస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యము నుంచి బ్రహ్మచర్యమును అవలంబించుచుండిరి. ఈ జగత్తు వారి గృహమని వారి నమ్మకం. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటనము చేయు హక్కు సంపూర్ణముగా కలదు. పంచశూనములు వానిని తప్పించుకొని మార్గమును ఆలోచింతుము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలను. అవి ఏవన: దంచుట, రుబ్బుట, విసురుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట, తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయనప్పుడు అనేక క్రిమి కీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించవలెను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. మోక్ష సాధనమునకు, ఆత్మసాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటచే ఆ ఇంటిలోని వారికి వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చుచుండెను. తమ ఇంటి గుమ్మం వద్దనే ఇంత గొప్ప సంగతి బాబా బోధించుట వలన షిర్డీ ప్రజలు ఎంతటి ధన్యులు. భక్తుల అనుభవములు. ఇంకొక సంతోషదాయమగు సంగతి. శ్రీకృష్ణుడు భగవద్గీత యందిట్లు నుడివెను: శ్రద్ధాభక్తులతో ఎవరైనా పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించదను. తన భక్తుడు ఏదైనా సమర్పించినచో దానిని నేను గ్రహించదను. తన భక్తుడు ఏదైనా సమర్పించవలననుకుని మరచినచో అట్టివానికి బాబా జ్ఞాపకం చేసి ఆ అర్పితమును గ్రహించి ఆశీర్వదించువారు. అట్టివి కొన్ని ఈ కింద విధంగా చెప్పెదను. తార్కాడు కుటుంబము. తండ్రి, కొడుకు. రామచంద్ర ఆత్మారావు ఉరఫ్ బాబాసాహెబ్ తార్కాడ్ ఒకానొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను బాబాకు ప్రియభక్తుడు. వాని భార్య పుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి. తల్లితో కూడా కొడుకు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించిరి. కానీ కొడుకు ఇష్టపడలేదు. కారణమేమనా, తన తండ్రి ప్రార్థనా సమాజమునకు చెందినవాడగుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కానీ తండ్రి పూజను సక్రమంగా చేసేదనని వాగ్దానము చేయుటచే బయలుదేరాను. అందుచే శుక్రవారం రాత్రి తల్లి, కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రియగు తార్కాడ్ త్వరగా లేచి స్నానం చేసి పూజను ప్రారంభించుటకు పూర్వం బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి లాంఛనం వలె కాక కొడుకు చేయునట్లు పూజను సక్రమముగా నెరవేర్చదనని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యము నిమిత్తము కలకండను అర్పించెను. సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రం మరుసటి ఉదయం ఆదివారం పూజ అంతయు సవ్యముగా జరిగెను. దానికి మరుసటి దినం సోమవారం కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడు ఇట్లు పూజ చేసి ఉండలేదు. పూజ అంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారం నాడు పూజనెప్పటి వలె చేసి కచేరీకి పోయాను. మధ్యాహ్న భోజనమందు వచ్చినప్పుడు తినుటకు ప్రసాదము లేకుండెను. నౌకరును అడుగగా ఆనాడు ప్రసాదమర్పించుట మరుచుటచే లేదని బదులు చెప్పాను. ఆ సంగతి వినగానే సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయం జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఆ సంగతులన్నింటిలో షిరిడీలోనున్న తన కొడుకునకు వ్రాసి బాబాకు క్షమాపణ వేయడమనెను. ఇది బాంద్రాలో మంగళవారం 12 గంటలకు జరిగాను. అదే సమయమందు మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు సిద్ధముగానున్నప్పుడు బాబా ఆత్మారాముని భార్యతో,
తల్లి, బాంద్రాలో మీ ఇంటికి ఏమైనా తినే ఉద్దేశముతో పోయినాను. తలుపు తాళం వేసి ఉండెను. ఎలాగో లోపలికి ప్రవేశించి తిని, కానీ తినుటకేమీ లేక తిరిగి వచ్చి తిని అనెను. ఆమెకు బాబా మాటలు బోధపడలేదు. కానీ పక్కనే ఉన్న కుమారుడు ఇంటి వద్ద పూజలో ఏమో లోటుపాటు జరిగినదని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవునిమ్మని బాబాను వేడెను. అందులకు బాబా నిరాకరించెను. కానీ పూజను అక్కడేనే చేయమనెను. కొడుకు వెంటనే తండ్రికి షిరిడీలో జరిగిన దానినంతటినీ రాసెను. పూజను తగిన శ్రద్ధతో చేయమని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకదానికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యకరము కాదా? ఆత్మారాముని భార్య. ఆత్మారాముని భార్య విషయం ఆలోచించుము. ఆమె 3 వస్తువులు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకొనెను. వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ. బాబా వీనినెట్లు గ్రహించదము నో చూచెదము. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందరేకు బాబాకు మిక్కిలి భక్తుడు. ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి, ఒక వంకాయతో పెరుగు పచ్చడిని, 2వ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడి వెళ్ళిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళాను. బాబాకా పచ్చడి చాలా రుచిగా నుండెను. కాన దానిని అందరికీ పంచిపెట్టెను. బాబా వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలనెను. ఈ సంగతి రాధాకృష్ణమ్మాయికి తెలియపరిచిరి. అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకేమీ తోచుకుండెను. వంకాయలెట్లు సంపాదించుటనున్నది ఆమెకు సమస్య అయ్యెను. వంకాయ పచ్చడి తెచ్చినదెవరని కనుకొనగా పురందరుని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని నిశ్చయించిరి. అప్పుడు అందరికీ బాబా కోరిన వంకాయ వేపుడుకు కల ప్రాముఖ్యము తెలిసినది. బాబా సర్వజ్ఞుడని అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబర్లో గోవింద బలరామ్ మాన్కడ్ అనువాడు షిరిడీ పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలననుకొనెను. ప్రయాణమునకు పూర్వం ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలనని అనుకొనెను. ఇల్లంతయు వెతికెను. కానీ ఒక్క పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఈ పేడ అప్పటికే బాబాకు నైవేద్యముగా పెట్టి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ ఆమె బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆ పేడాను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకుని తినునని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. పేడ తీసుకుని వెళ్ళుట మరచెను. బాబా ఊరకుండెను. సాయంత్రం బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా పేడ తీసుకుని పోవుట మరచెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమి తెచ్చినావని అడిగెను. ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడదంతియో జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బస్సుకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కును మృంగెను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా మెచ్చుకొనెను. నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చేరదీసెదను అను గీతా వాక్యం నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు? ఒకప్పుడు ఆత్మారాముని భార్య షిరిడీలో ఒక ఇంటి అందు దిగిను. మధ్యాహ్న భోజనం తయారయ్యను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించెను. వెంటనే తార్కాడు భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను.
ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు పోగా బాబా ఇట్లా నేను, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయము. ఇది నీకు సద్గతి కలుగజేయను. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యమాడను. నా యందట్లే దయయుంచుము. మొదట ఆకలితోనున్నవా జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందించుకొను. ఇదంతయు ఆమెకు బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చను, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనము కొరకు ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. అందులకు బాబా జవాబిచ్చెను, నీవిచ్చిన ప్రేమపూర్వకమైన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికే తేన్పులు తీయుచున్నాను. నీ భోజనమునకు పూర్వం ఆ కుక్కకు నీవిచ్చిన రొట్టె పెట్టితో అదియు నేను ఒక్కటే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీ నా అంశములే. నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను. ఎవరైతే జీవకోటిలో నన్ను చూడగలదురో వారే నా ప్రియభక్తులు. కాబట్టి నేనొక్కటి తక్కిన జీవరాశి ఇంకొకటి అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపు. ఈ అమృతతుల్యములగు మాటలు విని ఆమె మనస్సు కరిగెను. ఆమె నేత్రములు కన్నీటితో నిండెను. గొంతు ఆర్చుకొని పోయెను. ఆమె ఆనందమునకు అంతు లేకుండెను. నీతి: భగవంతుని జీవులన్నింటిలో కనుము అనున్నది ఈ అధ్యాయంలో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, గీత, భాగవతము మొదలగునవన్నీ భగవంతుని ప్రతి జీవియందు చూడమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివరి చెప్పిన ఉదాహరణమునకు ఇతర అనేకములు మూలమునను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధనను ఆచరణ రూపమున నెట్లుంచవలెనో అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారు. ఈ విధముగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతములను బోధించు చక్కని గురువని మనము గ్రహించవలెను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి.